హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో ఉన్నటువంటి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ పైన ఇంకొక ప్రాబ్లం తీసుకుని రావడం జరిగింది. సో ఈ ప్రాబ్లం ఇప్పుడు చేద్దాం మనం. సో ఇక్కడ ఏమంటున్నారు, త్రిపుర అగ్రోటెక్ పర్చేస్డ్ ఏ మెషిన్ ఫర్ 70,000 రూపీస్. నేను ప్రాబ్లం షార్ట్ కట్ లో రాశాను, మీకు తెలుసు నాకు స్పేస్ సరిపోదు, సో అందువల్ల నేను తక్కువగానే రాసుకున్న ప్రాబ్లం. త్రిపుర అగ్రోటెక్ పర్చేస్డ్ ఏ మెషిన్ ఫర్ 70,000 రూపీస్. ఒక మెషిన్ తెచ్చారు. ఎంతకు తెచ్చారు? మిషనరీ వాల్యూ ఎంత? 70,000 రూపీస్. మిషనరీ వాల్యూ 70,000 అండ్ స్పెండ్ 20,000 ఫర్ ఇన్స్టలేషన్. 20,000 రూపీస్ ని ఇన్స్టలేషన్ కోసం చార్జ్ చేశారు, ఎక్స్పెన్స్ పెట్టారు. సో ప్లస్ ఇన్స్టలేషన్ చార్జెస్ 20,000 రూపీస్. 20,000 టోటల్ ఎంత? మిషన్ వాల్యూ ఇప్పుడు 90,000 రూపీస్. టోటల్ మిషన్ వాల్యూ ఎంత ఇప్పుడు? 90,000 రూపీస్ మిషన్ వాల్యూ. 70,000 కి కొన్నారు, 20,000 ఇన్స్టాలేషన్ కి ఎక్స్పెండిచర్స్ కి పెట్టారు. సో టోటల్ ఎంత అయింది? 90,000 రూపీస్ అయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆన్ 1st జూలై 2021. ఇక్కడ డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఆన్ 1st జూలై, జూలై 1 2021 లో ఈ మిషన్ ని తేవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అనదర్ మెషిన్ పర్చేస్డ్ ఆన్ జనవరి 1 ఫర్ 60,000 రూపీస్. అనదర్ మెషినరీ అంటే ఈ ప్రాబ్లం లో రెండు మెషినరీస్ ఉన్నాయి. ఇది మెషినరీ 1, ఇది మెషినరీ 1. ఇక్కడ మెషినరీ 2 రాసుకుందాం, ఇక్కడ మెషినరీ 2 రాద్దాం. సో ఎంత? అనదర్ మెషినరీ పర్చేస్డ్ ఫర్ 60,000 రూపీస్. సో ఇక్కడ మిషనరీ వాల్యూ ఎంత అంటే 60,000 రూపీస్. 60,000 రూపీస్. దాని మీద ఇన్స్టాలేషన్ చార్జెస్ ఏమీ లేవు, దాని మీద ఇన్స్టాలేషన్ లేవు. కాబట్టి డేట్ ఇంపార్టెంట్. ఎప్పుడు? జనవరి 1 2023. ఇది ఎప్పుడు తీసుకున్నారు? జనవరి 1 2023 ఈ మిషన్ తీసుకున్నారు. ఓకే, ఈ మిషన్ కొన్న డేట్ వేరు, ఈ మిషన్ కొన్న డేట్ వేరు, ఈ మిషన్ కొన్న డేట్ వేరు, ఈ మిషన్ కొన్న డేట్ వేరు. ఓకే, ఒక క్లారిటీ వచ్చింది. ఇకపోతే నెక్స్ట్ ఏముంది? డిప్రిసియేషన్ 10% ఆన్ డిబిఎం అంటే డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ పైన. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ పైన డిప్రిసియేషన్ ఎంత అంటున్నారు? 10%. డిప్రిసియేషన్ 10%. బుక్స్ క్లోజ్డ్ ఆన్, బుక్స్ క్లోజ్డ్ ఆన్ మార్చ్ 31. మనం ఎప్పుడు డిసెంబర్ 31 చేసాం కదా, ఈసారి మార్చ్ వచ్చింది. మార్చ్ 31 వచ్చిందంటే దానికి స్టార్టింగ్ ఇయర్ ఏమై ఉంటుంది? ఏప్రిల్ 1. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 అనేది క్లోజింగ్ ఇయర్. ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 అనేది ఈ ప్రాబ్లం కి క్లోజింగ్ ఇయర్. ఓకే, ఇప్పుడు చూద్దాం మిషనరీ 1 చూద్దాం, తర్వాత మిషనరీ 2 చూద్దాం. సో మిషనరీ 1 లో ఏముంది? మిషనరీ వాల్యూ 70,000 రూపీస్, ఇన్స్టాలేషన్ చార్జెస్ 20,000 రూపీస్. ఇప్పుడు 90,000 రూపీస్ ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ జూలై వచ్చింది. జూలై తర్వాత చూడండి, జూలై తర్వాత ఏం రావాలి? జూలై తర్వాత మామూలుగా డిసెంబర్ వచ్చేసేది కదా. డిసెంబర్ 2021 కి డిసెంబర్ కి క్లోజ్ అయిపోయేది. కానీ ఇది అలా కాదు. జూలై నుంచి నెక్స్ట్ మార్చ్ రావాలి. నెక్స్ట్ మార్చ్ 31 కే మనము క్యాల్కులేట్ చేయాలి. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనము? జూలై 1 2021 లో ఉన్నాం, ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మార్చ్ కి మనం క్లోజ్ చేయాలి అంటే మధ్యలో ఏమొస్తాయి? ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2021, మళ్ళీ జనవరి 2022, ఫిబ్రవరి, మార్చ్ 31, 2022. ఇక్కడ మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఇక్కడ మెషిన్ తెచ్చుకున్నాం, అంటే మధ్యలో ఏమైంది? కొత్త ఇయర్, న్యూ ఇయర్ వచ్చేసింది. ఎప్పుడు జనవరి డిసెంబర్ చేసాం కదా. ఈసారి ఏప్రిల్ మార్చ్ తీసుకుంటే ఖచ్చితంగా మధ్యలో ఒక న్యూ ఇయర్ యాడ్ అవుతుంది ప్రతిదానికంటే. ఇక్కడ మధ్యలో ఒక న్యూ ఇయర్ వస్తుంది. ఎందుకు? ఏప్రిల్ తర్వాత ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఇక్కడ మధ్యలో ఏమైంది? న్యూ ఇయర్ ఒకటి యాడ్ అవుతుంది. సో ఇక్కడ జూలైలో 2021 జూలైలో మనం ఇక్కడ మిషనరీ తెచ్చాం. నెక్స్ట్ మనం డిప్రిసియేషన్ ఎప్పటికి తీసుకోవాలి? డిప్రిసియేషన్ ఎప్పటికి వస్తుంది? 31 మార్చ్ కి రావాలి. 31 మార్చ్ కి తీసుకోవాలి. ఇక్కడ 2021 ఉంది. ఆ 2021 లో మార్చ్ అయిపోయింది కదా, ఇక్కడ అయిపోయింది. పైన జూన్ కు ముందు మేకి ముందు ఏప్రిల్ కి ముందు మార్చ్ అయిపోయింది. 2021 లో మార్చ్ లేదు, ఇంకా నెక్స్ట్ ఇయర్ కే వస్తుంది. అంటే 2022 మార్చ్ కి మనం
డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి, జూలై 21, ఆగస్ట్ 21, సెప్టెంబర్ 21, అక్టోబర్ 21, నవంబర్ 21, డిసెంబర్ 21, మళ్ళీ జనవరి 22, ఫిబ్రవరి 22, మార్చ్ 22. అర్థమైందా? ఇయర్ మారుతుంది అని నేను చెప్పడం. ఇక్కడ ఇయర్ అనేది మారుతుంది, ఎప్పుడు వస్తుంది? జనవరి డిసెంబర్ క్యాలెండర్ ఉన్నప్పుడు ఎక్కడ మధ్యలో ఇయర్ మారదు, కానీ ఏప్రిల్ మార్చ్ క్యాలెండర్ ఇస్తే ఖచ్చితంగా ఇయర్ మారుతుంది, డేట్ మారుతుంది, ఇయర్ కూడా మారుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు జూలై నుంచి మార్చికి ఇక్కడ క్యాల్కులేట్ చేయాలి. ఎన్ని మంత్స్ వచ్చింది చూడండి. జూలై 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీకి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మంత్స్. మిషనరీ మన దగ్గర ఎన్ని మంత్స్ ఉంది అంటే 9 మంత్స్ ఉంది. ఆ 9 మంత్స్ కి మనం డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. చూడండి, జూలై 1 నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 9 మంత్స్ వచ్చింది. ఆ 9 మంత్స్ కి ఇప్పుడు క్యాల్కులేట్ చేయాలి. 9 మంత్స్ కి ఎలా క్యాల్కులేట్ చేయాలి? చూడండి, 90,000 ఇంటూ 90,000 ఇంటూ పర్సెంటేజ్ ఎంత? 10%, 10/100 ఇంటూ 9/12. ఇక్కడ వేసా చూడండి, 90,000 ఇంటూ 10/100. మామూలుగా మనం ఇంతవరకు వేసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎన్ని మంత్స్ ఉంది మన దగ్గర? 9 మంత్స్ ఉంది. ఫర్ హౌ మెనీ మంత్స్? 12 మంత్స్. 12 మంత్స్ కి గాను మన దగ్గర మిషనరీ ఉన్నది ఎంత? ఓన్లీ ఫర్ 9 మంత్స్. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి ఎంత వస్తుంది చూడండి, ఇంటూ 3, 7,500 రూపీస్ వస్తుంది. ఒకసారి క్యాల్కులేట్ చేయండి. మీరు క్యాల్కులేటర్లో కాదు, చేత్తో చేయాలి. చేత్తో చేస్తేనే మీకు ప్రాబ్లమ్స్ బాగా వస్తాయి. చిన్న చిన్న క్యాల్కులేషన్స్ అంతా క్యాల్కులేటర్ యూజ్ చేయొద్దు. చూడండి, 90,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12. 3 టేబుల్తో కొట్టేయండి. 3 ఎక్కవచ్చు కదా, 3 టేబుల్తో చేసేయండి. 3 3s 3 4s. ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, ఒక 0, అయితే 9. ఇక్కడ 9,000 మిగిలింది. 3/4 మిగిలింది. 4తో క్యాల్కులేట్ చేస్తే ఇక్కడ 2,500 వచ్చింది. సో ఇకపోతే 3తో 7,500 వచ్చింది. ఓ సారీ, ఒక్క నిమిషం, క్యాల్కులేషన్ మిస్టేక్ అయినామా, ఒక్క నిమిషం. 4తో 4 2s 8, 10 ఉంటుంది. మళ్ళీ 4 2s 8, 20, 4 5s 20. 2,250 ఇంటూ 3, 0, 1, 7, 6,750 వస్తుంది. చూడండి ఒకసారి కరెక్ట్ ఏమో, 6,750. సో ఓకే, ఇప్పుడు మనకు 6,750 రూపీస్ మనకి ఫస్ట్ ఇక్కడ డిప్రిసియేషన్ వస్తుంది. సో ఆ డిప్రిసియేషన్ వల్ల మనం ఇక్కడ తీసేద్దాం. తీసేస్తే 257, 10, 3, 8, 83,250 రూపీస్. 83,250 రూపీస్ మెషిన్ వాల్యూ వచ్చింది. ఎప్పటికి? ఇది మార్చ్ 31st కి వచ్చిందంటే మనకు నెక్స్ట్ డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 1st. ఇది ఇప్పుడు ఏ డేట్కి వస్తుంది? ఇది ఏప్రిల్ 1st కి మనకు ఈ వాల్యూ వచ్చింది అని ఇక్కడ అర్థం. 83,250 రూపీస్ మనకి ఇక్కడ వచ్చింది. ఇది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? మనకు అకౌంట్స్ ఎప్పటి వరకు ప్రిపేర్ చేయమన్నారు? 3 years వరకు ప్రిపేర్ చేయమన్నారు. సో మళ్ళీ మనము క్యాల్కులేట్ చేయాలి. ఎప్పుడు? ఏప్రిల్ 1st కి ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మార్చ్ 31st 2023. చూడండి, ఆటోమేటిక్ గా ఇక్కడ మార్చ్ 31st 2022 ఉంది కాబట్టి మార్చ్ 31st 2023 వచ్చేసింది. మార్చ్ 31st 2022 నుంచి మార్చ్ 31st 2023కి ఇక్కడికి 1 year వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీని మీద మళ్ళీ మనం డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. అమౌంట్ ఎంత? 83,250 ఇంటూ డిప్రిసియేషన్ ఎంత? 10/100 ఇంటూ 10/100. 10/100 పోతే 8325 అనేది
మనకు వాల్యూ వస్తుంది 83.25. 83.25 83.25 సో 74,925 74,925 ఇది వాల్యూ. 74,925 అనేది ఇది మనకు ఎప్పటి వాల్యూ? April 1st 2023 April 1st 2023 యొక్క వాల్యూ. దీని మీద మళ్ళీ మనము డిప్రిసియేషన్ 10% క్యాలిక్యులేట్ చేయాలి. 74,925 ఇంటూ 10/100 అప్పుడు 0.5 వస్తుంది మా. ఇక్కడ 0.5 వస్తుంది, 50 పైస్ వస్తుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు 74,93 వస్తుంది. -74,93 సో 67,432 67,432 ఇది మిషన్ వాల్యూ. సో మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. ఇక్కడ ఏం కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మనకు స్టార్టింగ్ లో మిషన్ వాల్యూ ఎంత వచ్చింది? 90,000 తీసుకున్నాం. మిషన్ వాల్యూ ఎంత? 90,000. ఎట్లా? 70 + 20 90,000 మిషన్ వాల్యూ వచ్చింది. ఇది ఎన్ని నెలలు ఉంది మనకి? ఓన్లీ 9 మంత్స్ ఉంది. ఓన్లీ 9 మంత్స్. 9 మంత్స్ అంటే చూడండి 90,000 ఇంటూ 10/100 ఇంటూ 9/12 వచ్చింది. ఇది ఎందుకు 9 తీసుకున్నాం ఇక్కడ అంటే? ఎందుకు 9 తీసుకున్నామంటే డిప్రిసియేషన్ వాల్యూ ఆ మెషినరీ మన దగ్గర ఉన్నది ఓన్లీ 9 మంత్స్ మాత్రమే. సో 9 మంత్స్ కి తీసుకుంటే డిప్రిసియేషన్ ఎంత వచ్చిందంటే 6750. దీన్ని 6750 నుంచి తీసేస్తే 83,250. ఇది ఇయర్ 1 లో వాల్యూ, ఇది ఇయర్ 2 వచ్చేటప్పటికి వాల్యూ. దీని మీద మళ్ళీ మనం 10% క్యాలిక్యులేట్ చేయాలి. 83,250 ఇంటూ 10/100. ఎందుకు? సెకండ్ ఇయర్ కంప్లీట్ గా ఉన్నింది. ఇక్కడ 9 మంత్స్ మాత్రమే ఉన్నింది. ఇక్కడ ఇయర్ మొత్తం ఉంది. సో ఓన్లీ 10/100 తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేస్తే 83.25 వాల్యూ వచ్చింది. దీనిలో నుంచి తీసేస్తే 74,925 వాల్యూ. ఇది ఎప్పుడుది? థర్డ్ ఇయర్ యొక్క వాల్యూ. ఇప్పుడు దీని మీద మళ్ళీ ఏం చేయాలి? 74,925 ఇంటూ 10/100 అంటే 0.5 50 పైస్ వస్తుంది. ఇక్కడ ఈ 50 పైస్ ని 1 రూపీగా మనం యాడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో అప్పుడు 74,93 బ్యాలెన్స్ ఎంత? 67,432 రూపీస్ బ్యాలెన్స్. అంతే. ఫస్ట్ ఇయర్ లో ఏమో 90,000 ఉంది. దాని మీద డిప్రిసియేషన్ ఓన్లీ ఫర్ 9 మంత్స్ కి క్యాలిక్యులేట్ చేశాం. ఎప్పటికి? ఓన్లీ ఫర్ 9 మంత్స్. 9/12 10%. ఇది కామన్. ఇక్కడ 10%, ఇక్కడ 10%, ఇక్కడ 10%. ఇంకా మారదు. ఇక్కడేమో 9 మంత్స్. ఎందుకు 9 మంత్స్ మాత్రమే ఉంది? అది ఎప్పుడు డేట్స్ మారినాయి. ఇక్కడ జూలై నుంచి మార్చికి అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 9 మంత్స్. ఈ 9 మంత్స్ కి ఇక్కడ మనం డిప్రిసియేషన్ తీసుకుంటే 6750. రిమైనింగ్ బ్యాలెన్స్ సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 83,250. ఇది టోటల్ ఇయర్ మన దగ్గర ఉండింది కాబట్టి 10% తో 83.25. ఎందుకు డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అంటే మిషనరీ ఎప్పుడైతే తగ్గుతా వస్తుందో ఏ వాల్యూ అయితే ఉందో దాని మీదనే లెక్క కట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద లెక్క కడితే 83.25 బ్యాలెన్స్ 74,925. దీని మీద మళ్ళీ 10% తీసుకున్నాం. ఎందుకంటే మిషనరీ కంప్లీట్ గా ఇక్కడ ఉన్నింది మన దగ్గర ఉంది కాబట్టి ఇది మనం తీసుకున్నాం. 74,93. రిమైనింగ్ బ్యాలెన్స్ 67,432. ఇది మనకు రిమైనింగ్ బ్యాలెన్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మిషనరీ 2 చూద్దాం. మిషనరీ 1 అయిపోయింది. మా డిప్రిసియేషన్ లో మనకు కొంచెం క్యాల్కులేషన్స్ బాగా రావాలి. ఆ క్యాల్కులేషన్స్ బాగా చేయగలిగితే మనకి ఇబ్బంది రాదు. లేదంటే క్యాల్కులేషన్స్ రానప్పుడు ప్రాబ్లం హెడ్ఏక్ అనిపిస్తుంది. బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి, పెద్ద సమస్య ఏం కాదు. ఎక్కువగా 10% ఇస్తారు కాబట్టి ఇక్కడ ఒక 0, పైన ఒక 0, ఇక్కడ ఒక 0, పైన ఒక 0 కొట్టేసుకోవచ్చు. ఇంకా రిమైనింగ్ ఏదన్నా ఉంటే ఇలా ఇవి కొంచెం వచ్చినప్పుడు అడిషన్, సబ్స్ట్రాక్షన్ లాంటివి కష్టం అవుతాయి. ఈ ఎస్పెషల్లీ స్ట్రైట్ లైన్ లో ఈజీగా ఉంటుంది, రౌండ్ ఫిగర్స్ వస్తాయి ఎక్కువగా. కానీ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ వచ్చేటప్పటికి ఎక్కువగా నంబరింగ్స్ ఎక్కువగా వచ్చేస్తాయి. ఓకే. ఇక్కడ చూడండి మెషినరీ ఎంత? 60,000 రూపీస్. ఎప్పుడు? 2023 జనవరి 1 తీసుకున్నారు. 2023 జనవరి 1. మనం ఎప్పటి నుంచి ఎప్పటికి క్యాలిక్యులేట్ చేయాలి? ఏప్రిల్ 1 నుంచి
మార్చ్ 31st కి మనం ప్రాబ్లం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి 2021 లో స్టార్ట్ చేసాం. 2021 నుంచి 3 years వరకు అన్నారు. సో 2021 జూలై నుంచి అంటే 2021 నుంచి 2022 నెక్స్ట్ 22 నుంచి 23 నుంచి 24 వరకు మనం అంటే మార్చ్ 31st 24 వరకు మనం ఇది ప్రాబ్లం చేయాలి. మార్చ్ 31st 2024 వరకు మనం ఇక్కడ ప్రాబ్లం చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఇక్కడ ఎంతవరకు చేసాం 2021 2022 మార్చ్ 2023 మార్చ్ ఇది 2020 ఓకే ఇదే 2023 ఇది మార్చ్ 24 వస్తుంది. ఓకే కరెక్ట్ మార్చ్ 31st 2024. సో ఇప్పుడు మార్చ్ 24 వరకు మనం ప్రాబ్లం చేయాలి. ఓకే ఇప్పుడు ఇక్కడ చేసేటప్పుడు ఇక్కడ జనవరి 1st 2023 లో ఒక మిషనరీని తెచ్చుకున్నారు. అది ఎంత అంటే 60,000 రూపీస్. నెక్స్ట్ మనం ఎప్పుడు క్యాల్కులేట్ చేయాలి 2023 లో మార్చ్ ఉంది కదా. జనవరి అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఉంది ఇక్కడ మార్చ్ వస్తుంది. సో 2023 మార్చ్ 31st 2023 ఇక్కడికి ఎన్ని మంత్స్ వస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 months కి మనం ఇక్కడ మిషన్ వాల్యూకి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. సో సెకండ్ మిషనరీ గురించి చూడండి. మిషనరీ 2 మిషనరీ వాల్యూ ఎంత 60,000 రూపీస్. మిషనరీ వాల్యూ 60,000 రూపీస్. ఇది ఎప్పుడు తెచ్చారు అంటే జనవరి 1st తెచ్చారు. అది ఎప్పుడు 2023 జనవరి 1st లో తెచ్చారు. నెక్స్ట్ మనం ఎప్పుడు క్యాల్కులేట్ చేయాలి 2023 మార్చ్ 31st కి డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయాలి. ఎన్ని మంత్స్ వస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 months మాత్రమే వస్తుంది. ఆ 3 months కి 60,000 ఇంటూ డిప్రిసియేషన్ ఏమో 10% ఇంటూ 3/12 ఎందుకు 3 months మాత్రమే ఉంది కాబట్టి 3/12. సో 3/12 ఇక్కడ ఒక 0 ఇక్కడ ఒక 0. సో 1,500 రూపీస్ మనకి డిప్రిసియేషన్ వస్తుంది. ఎందుకు 3 months కి మాత్రమే కాబట్టి 3 months కి మాత్రమే. సో 58,500 మనకి ఎప్పుడు ఇది ఏప్రిల్ 1st 2023 కి మనకు ఈ వాల్యూ ఉంది. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మళ్ళీ మార్చికి అంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ అంటే ఎప్పుడు వస్తుంది 2024 మార్చ్ 31st డిప్రిసియేషన్ దీని మీద వాల్యూ చేసుకోవాలి. దీని మీద కట్టుకోవాలి అంటే ఎంత 58,500 ఇంటూ ఈ 58,500 ఇంటూ 10/100 ఇంటూ 10/100 5850 అప్పుడు క్యాల్కులేట్ చేస్తే 52,650 ఓకే 52,650 ఇది మనకు వచ్చినటువంటి డిప్రిసియేషన్. సో ఇక్కడికి ఇయర్ అయిపోతుంది. 3 years అడిగారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో మిషనరీ లేదు, సెకండ్ ఇయర్ లో లాస్ట్ లో వచ్చింది, థర్డ్ ఇయర్ లో ఉంది. సో ఫస్ట్ ఇయర్ లో లేదు సెకండ్ మిషనరీ, ఫస్ట్ ఇయర్ లో పూర్తిగా లేదు. సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి 3 months మాత్రం వచ్చింది. సెకండ్ ఇయర్ లో 3 months ఉంది. థర్డ్ ఇయర్ లో టోటల్ ఇయర్ వచ్చింది కాబట్టి చేసేసాం 1 2 3 years కి క్యాల్కులేట్ చేసాం. సో దీన్ని చూడండి ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ 1,500 వేస్తున్నా నేను డిప్రిసియేషన్ 1,500 58,500 5850 52,650. సో ఒకసారి అకౌంట్ వేసేద్దాం. అకౌంట్ వేసి ఇంకా కొంచెం బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ ప్రాబ్లమ్ లో మీకు జస్ట్ చేంజ్ ఏంటంటే డేట్స్ చేంజ్ అయినాయి. ఇక్కడ ఏప్రిల్ టు మార్చ్ వచ్చినాయి కాబట్టి అదొకటి మీరు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే సరిపోతుంది. సో నేను డైరెక్ట్ గా టీ షేప్ లో వేస్తున్నా, మీరు మాత్రం వేయండి కరెక్ట్ గా. జస్ట్ టీ షేప్ వేసా, మీరు మాత్రం ఫుల్ గా వేయండి. డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ అన్ని వేయండి. సో మెషినరీ అకౌంట్
మెషినరీ అకౌంట్ డెబిట్ క్రెడిట్ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ టోటల్ డేట్ పర్టికులర్స్ ఎల్ఎఫ్ టోటల్ ఖచ్చితంగా వేయండి. నేను జస్ట్ ఇలాగే వేసా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏంటి, త్రిపుర అగ్రోటెక్ పర్చేస్డ్ ఏ మెషిన్ ఫర్ 70,000 అండ్ స్పెంట్ 20,000 ఫర్ ఇన్స్టాలేషన్ ఆన్ July 1st 2022. ఇక్కడ చూడండి సారీ 2021 డేట్ చూడండి మా, ఇదే ఇంపార్టెంట్. 2021 July 1st టు బ్యాంక్ బ్రాకెట్ లో పర్చేస్డ్ 70,000 టు బ్యాంక్ బ్రాకెట్ లో ఇన్స్టలేషన్ అయి పెట్టిన ఇన్స్టలేషన్ 20,000 సేమ్. ఇక్కడ డేట్ ఏమైతుంది 2022 ఇయర్ మారింది 21 నుంచి 22కి వచ్చింది. జూలై నుంచి మార్చ్ 31st జూలై కాదు ఇప్పుడు ఇక్కడ మార్చ్ 31st, డిసెంబర్ రావాల్సింది మార్చ్ వచ్చింది. బై డిప్రిసియేషన్ చూడండి 90,000 ఇంటూ 10/100 90,000 ఇంటూ 10/100 ఎంత వస్తుంది 67 ఇంటూ 9/12 ఎంత వస్తుంది 6750 ఒక మిషనరీనే ఉంది, 9 నెలలు మాత్రమే ఉంది, 6750 డిప్రిసియేషన్ వచ్చింది. టోటల్స్ వేయండి. 90,000 రూపీస్ సో 83,250 మా ఇక్కడ మార్చ్ 31st వస్తుంది. మార్చ్ 31st బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ మార్చ్ 31st అయిపోతే 2022 వచ్చేటప్పటికి ఇది మళ్ళీ 22నే ఉంటుంది. 2022 April 1st ఇవే ఇంపార్టెంట్. ఇక్కడ 2022 మార్చ్ అయిపోయింది, 2022లోనే ఏప్రిల్ వస్తుంది. అదే సంవత్సరంలో డే మారింది, సంవత్సరం మారలేదు, ఓన్లీ డే మారింది. మార్చ్ 31st అయిన తర్వాత ఏమొస్తుంది April 1st వస్తుంది. April 1st టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఈ బ్యాలెన్స్ ఇక్కడికి తేవాలి. 83,250 నెక్స్ట్ ఇక్కడ 2021 January 23 ఇక్కడ ఇయర్ ఎండింగ్ ఎప్పుడు వస్తుంది మామూలుగా అయితే 2023 మార్చ్ 31st ఇక్కడ రావాలి. చూడండి 2022 April 1st నుంచి 2023 March 1st రావాలి. డేట్ కన్ఫ్యూజ్ కావాలి. ఈ డేట్ నుంచి ఈ డేట్ కి రావాలి. ఈ డేట్ కి మధ్యలో రెండో మిషన్ వచ్చింది ఇక్కడ January 1st 23లో 2023 January 1st చూడండి ఇక్కడ రెండు డేట్లు వచ్చాయి. 2022 ఏప్రిల్ వచ్చింది, 2023 January వచ్చింది. రెండు డేట్స్ వస్తాయి. ఇక్కడ ఇయర్ ఇది వేరు, ఇయర్ ఇది వేరు, కానీ వస్తాయి. ఎందుకు వస్తాయి ఏప్రిల్ నుంచి మార్చ్ ఎండింగ్ ఇయర్ కాబట్టి ఒకే దాంట్లో రెండు డేట్స్ వస్తాయి. దీన్ని కన్ఫ్యూజ్ కావద్దు. ఒకే దాంట్లో రెండు డేట్స్ ఎందుకు వచ్చినాయి, ఏప్రిల్ తర్వాత మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే జనవరి మనకి మధ్యలో వస్తుంది. ఈ అకాడమిక్ లో వస్తుంది, ఈ అకాడమిక్ కాదు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో వస్తుంది. సో ఇక్కడ 2023 January 1st ఈ మిషనరీ వచ్చింది. టు బ్యాంక్ బ్రాకెట్ లో 2 పెట్టుకోండి. 2P అంటే సెకండ్ మిషనరీ పర్చేజ్ 2P. ఇది 1P పెట్టుకోండి. ఇక్కడ 1P అంటే ఫస్ట్ మిషన్ పర్చేజ్, ఇక్కడ 2P అంటే సెకండ్ మిషన్ పర్చేజ్, లేదా 2M పెట్టుకోండి సెకండ్ మిషనరీ. మీకు ఇంకా క్లియారిటీ కావాలంటే 2M అంటే సెకండ్ మిషనరీ. ఇక్కడ 1M అని పెట్టుకోండి. 1M అంటే ఫస్ట్ మిషనరీ, 2M అంటే సెకండ్ మిషనరీ, మీ గుర్తు కోసం అది. ఓకే, ఎంతకు 60,000 కి కొన్నాం. ఇక్కడ 60,000 తెచ్చుకున్నాం. ఇప్పుడు డిప్రిసియేషన్ M1 కి ఎంత వస్తుంది 83,250 ఇంటూ 10/100 83,250 ఇంటూ 10/100 ఎంత వస్తుంది 8325 దీని మీద కట్టినాం. ఈ వాల్యూ ఇక్కడ ఉంది చూడండి, ఈ వాల్యూ 8325 మీద 10% కడితే 8325. ఇది మిషన్ 1 M1. ఇప్పుడు M2
M2 ఉంది కదా ఇక్కడ. M2 జనవరి నుంచి మార్చ్ వరకు ఇక్కడ చూడు, జనవరి నుంచి మార్చ్ వరకు, జనవరి టు మార్చ్ ఎన్ని మంత్స్? 3 మంత్స్ ఉండింది. 60,000 ఇంటూ 10/100 ఇంటూ 3/12 అడేసాం. ఇందాక వేసి రబ్ చేసా కదా. 3/12 వేసి ఎంత వచ్చింది? 1500 వస్తుంది. ఎంత వస్తుంది? 1500. ఈ రెండు యాడ్ చేసి బయట వేసుకోవాలి అవుటర్ కాలంలో. 5 2 8 9 98. రెండు మెషినరీస్ కలిపి బయట వేసామ్మా. రెండు మెషినరీస్ కలిపి బయట వేసాము. ఈ మిషనరీ ఏమో ఇయర్ మొత్తం ఉంది. మిషనరీ 2 మాత్రము ఓన్లీ 3 మంత్స్ ఉండింది. ఎక్కడి నుంచి? జనవరి 1 నుంచి మార్చ్ 31 వరకు ఉండింది. ఇప్పుడు టోటల్ చేద్దాం. టోటల్ ఎంత? సరిపోతుంది. బోర్డు పెద్దది కావాలి. ఈ బోర్డు సరిపోవట్లేదమ్మా. ఓకే అని బోర్డు పెద్దది చేసినా మాకు ఇక్కడ స్పేస్ సరిపోదేమో. ఓకే చూద్దాం. 143,250 టోటల్. 143,250 ఇది టోటల్. సో ఈ టోటల్ నుంచి ఇప్పుడు 9825 తీసేయండి. 143,250 మైనస్ 9825 తీసేస్తే 133,425. 133,425. దీన్ని మార్చ్ 31 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 133,425. ఈ 133,425 మళ్ళీ ఏమవుతుంది? మార్చ్ 31 నుంచి నెక్స్ట్ డే అంటే ఏప్రిల్ 1. ఇయర్ అదే వస్తుంది. 2023 ఇయర్ మారదు. ఇక్కడ ఇయర్ మారదు. 2023 ఇది. 2023లోనే ఏప్రిల్ 1కి ఇక్కడ వస్తుంది. ఏప్రిల్ 1 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత? 133,425. 133,425. ఓకే. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇక్కడ ఎంత ఉంది? 2023 వస్తే ఇక్కడ 2024. ఇక్కడ జనవరి 1 సారీ ఏప్రిల్ 1 ఉంది. ఇక్కడ మార్చ్ 31. ఇయర్ మారింది. 2023 2024 ఏప్రిల్ 1 మార్చ్ 31 బై డిప్రిసియేషన్ మళ్ళీ ఇప్పుడు మెషినరీ 1 M1 మెషినరీ 1కి ఎంత వచ్చింది? ఇది వస్తుంది మా 74,925 పైన 7493 వస్తుంది. 74,925 ఇంటూ 10/100 అంటే 74,925 ఇంటూ 10/100 7493. నెక్స్ట్ M2 మా మిషనరీ 2 ఎంత? 58,500 ఇంటూ 10/100 అప్పుడు ఎంత? 5850. ఈ రెండు యాడ్ చేసి అవుటర్ లో వేయాలి. ఎంత వస్తుంది? 3 4 3 3 1 13,343 చూడండి. ఓకే ఇప్పుడు దీన్ని టోటల్ చేయండి. టోటల్ చేస్తే 133,425 టోటల్ 133,425. దీంట్లో నుంచి ఈ అమౌంట్ తీసేయాలి. 133,425 మైనస్ 133,43 120082 120082. దీనికి ఏం రాయాలి? మార్చ్ 31 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఇదే అమౌంట్ 2025కి, ఇదే అమౌంట్ 2024 ప్లస్ చాలట్లేదు మాట. చూడండి 2024 ఏప్రిల్ 1
2024 April 1st to balance brought down 120082 ఓకేనా? కొంచెం అండర్స్టాండ్ చేసుకోండి. ఈ ప్రాబ్లమ్ని మినిమం 5 టైమ్స్ చెయ్యండి, తప్పు లేదు. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏదో అంటారు కదా. మీరు ఎంత హార్డ్ వర్క్ చేసి ఎన్ని టైమ్స్ మీరు ఇది చేయగలిగితే, మీరు ఒక 5 టైమ్స్ చేయండి ప్రాబ్లం, మీకు ఈజీగా ఈ ప్రాబ్లం వస్తుంది. మీరు రాదు అనేటువంటి సమస్య ఇక్కడ లేదు. రాదు, అర్థం కాలేదు, చేయలేమేమో అని కాదు. ఆ క్యాల్కులేషన్స్ దగ్గర మాత్రము కొంచెం ట్రై చేయండి. అయితే ప్రాబ్లమ్ని మీరు బాగా ప్రాక్టీస్ మినిమం ఒక 5 టైమ్స్ చేసేయండి. అప్పుడు ప్రాబ్లం రాలేదు అని చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావాలంటే. 5 టైమ్స్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లం రావాలంటే నేను మళ్ళీ చెప్తాను, నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది డిప్రిసియేషన్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. డేట్స్ మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు ఇంకొక గుడ్డి గుర్తు చూడండి. ఇక్కడ డిప్రిసియేషన్ ఇట్లా రెండుగా తీసుకున్నాం కదా, ఒకసారి ఆల్రెడీ స్క్రీన్ షాట్ తీసుకోండి, నేను ఇక్కడ కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీకు. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఓకే తీసుకున్నారు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది ఏంటిది, ఈ వాల్యూ ఏంటి అంటే 2 మిషనరీస్ యొక్క వాల్యూ ఇది. ఇది ఏంటి అంటే ఇక్కడ ఉన్నవంతా 2 మిషనరీస్ కలిపి ఈ వాల్యూనే కదా, 13,425. చూడండి, 13,425. ఈ 13,425 అనేది 13,3,425 అనేది 2 మిషనరీస్ యొక్క వాల్యూనే ఇక్కడికి వచ్చింది. దీని మీద మీరు డైరెక్ట్ 10% వేస్తే కూడా 13,342.5. ఈ 0.5ని 3గా చేసుకున్నాం. 3 అంటే 13,343. ఇక్కడ వచ్చిన వాల్యూ కూడా అదే చూడండి. అంటే ఇంకా మిగిలింది 2 మిషనరీసే కాబట్టి దీని మీద అయినా డైరెక్ట్ గా మనం క్యాల్కులేట్ చేస్తే వస్తుంది. లేదు, మనం సపరేట్ గా చేసుకుంటేనే మనకు అర్థం అవుతుంది. సపరేట్ గా చేయడమే ఉత్తమమైన పని, అతి ఉత్తమమైనది. సపరేట్ గా చేస్తే M1 M2 చేసుకుంటేనే మనకి వాల్యూ వస్తుంది. లేదు, బాగా మనం జీనియస్ అయిపోయినా, మనకు అర్థం అయిపోయిందంటే చూడండి, ఇక్కడ ఈ 2 మిషనరీసే ఉన్నాయి, దీని మీద డైరెక్ట్ 10% చేసుకున్నా 13,343 వచ్చేస్తుంది. ఇక్కడ 0.5 50 పైస్ వచ్చింది, దాన్ని మనం అడ్జస్ట్ చేసి ₹0.5 ఇట్లా కలుపుకున్నాం. 50 పైస్ని యాడ్ చేసుకోవచ్చు దగ్గర రూపాయలకి. లేదు ఇంకా దగ్గరగా వేసుకోవచ్చు అంటే 5 చేసుకోవచ్చు, 1 3 3 4 5 కూడా వేసుకోవచ్చు. కాకపోతే కింద నోట్ రాయాలి, ఏమని రాయాలి, పైసెస్ ఆర్ అడ్జస్టెడ్ అని నోట్ రాసుకోవచ్చు. సో ఇది సేమ్ వాల్యూనే చూడండి. ఓకే, సో ఇది మనకి డిప్రిసియేషన్ లో 2 మెషినరీస్. ఈ 2 మెషినరీస్ మధ్యలో కొనడం ఒకటి ఇచ్చారు. దీంట్లో కూడా క్లెయిమ్స్ వస్తాయి. ఇంకొక ప్రాబ్లం చేయొచ్చు మనం డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. క్యాల్కులేషన్స్ దగ్గర బోర్ కావద్దు. క్యాల్కులేషన్స్ అనేవి మామూలుగా ఎప్పుడు అలాగే ఉంటాయి. ఆ క్యాల్కులేషన్స్ డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ లో క్యాల్కులేషన్స్ కొంచెం రౌండ్ ఫిగర్స్ రావు. ఏ ప్రాబ్లం తీసుకున్నా 99% మీకు రౌండ్ ఫిగర్స్ రావు. అట్లా అని మీకు మరి 1 పైసు 2 పైసలు వచ్చేంత క్రిటికల్ గా ఏం ఇవ్వరు ఎగ్జామినర్స్. కొంచెం ఈజీగానే ఉంటుంది. కానీ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు మనం హార్డ్ గా చేసుకుంటేనే ఎగ్జామ్ లో ఈజీగా చేయగలం. మీరు మినిమం ఈ ప్రాబ్లమ్ ని 5 టైమ్స్ చేయండి. 5 టైమ్స్ చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. 5 టైమ్స్ ప్రాక్టీస్ అని కామెంట్ చేయండి. అప్పటికి మీకు ప్రాబ్లం అర్థం కాలేదంటే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.